ఓం కామధేనవే నమః ఓం ఆయంగౌ ఓం కామధేనవే నమః పితరంచ ప్రయన్సువః ఓం గోమాతాయ నమః తసనన్వాతరం పునః ఇంకా గట్టిగా ఓం గోమాతాయ నమః ఆయంగౌ ప్రశ్నరక్రమే తసనన్ ఓం గోమాతాయ పితరంచ నమః ప్రయన్సువః కళ్ళకద్దుకోవాలి నమస్కారంతో ఓం గోమాతాయ నమః ఓం గోమాతాయ నమః గోమాతాయ చివరిసారి గట్టిగా చెబుతాం ఓం గోమాతాయ నమః ఓం గోమాతాయ నమః చిన్నగా ఆ యొక్క ముద్రను తీసి రెండు చేతులతో కళ్ళకద్దుకోండి. మనకి ఒక్కొక్కసారి మంత్రంలో పెద్దవాళ్ళు చెబుతుంటారు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. గోవు ఎప్పుడైతే శుభంగా ఉంటుందో లోకమంతా శుభప్రదంగా ఉంటుందని శాస్త్రం కదా. ఆ గోవు ముద్రను మీకు ఇచ్చాం. నిజమైన గోవును కూడా పూజించాలి, గౌరవించాలి. ఆ గోపాష్టమి రోజున మనం చేసుకోవడం కామధేనువుగా పూజ చేసుకోవడం అంటే మీ సమస్త కోరికలు మళ్ళీ మన కోటి దీపోత్సవం వరకల్లా అందరి కోరికలు నెరవేరి మళ్ళీ కొత్త కోరికలతో మనం కామధేనువును పూజిద్దాం. మనస్ఫూర్తిగా పరమభక్తితో మీ కోరికలు మళ్ళొకసారి కోరుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన విధాన పూజాం సమర్పయామి. ధూపం వనస్పత్యుద్భవైర్దివ్యైః నానాగంధైః సంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతా. ఉత్తేప్య స్వజాత వేదో భగ్నం నిర్వృతిం మమ పశోగశ్చమఖ్యమావహ జీవనం చ దిశో దిశ సాక్షాత్ ప్రత్యక్ష దీపారాధనం దర్శయామి. మా నిన్న చెప్పిన విధంగానే మళ్ళీ దీప సమయంలోనే చెబుతున్నాను. కార్తీక దీపారాధన పీఠాధిపతులు పెద్దలు వెలిగించిన తదుపరి రోజు ఒక ముహూర్తాన్ని పెట్టుకున్నాగా ఆ ముహూర్తానికే మనం వెలిగించాలి. వెలిగించిన తదుపరి అలాగే లేచి వెళ్ళకూడదు. నన్ను పిలిచారు, ఒక అతిథిని పిలిచారు అనుకోండి, ఆయన్ని పిలిచి మనం వెళ్ళిపోతామా? దీపారాధనని జ్యోతి స్వరూపంలో పరమేశ్వరుని అక్కడ వెలిగించి పిలిచాం, వెళ్ళిపోతే ఎలా? పిలిచాక ఒక క్షణం కూర్చొని మీ కోరికలు ఆ దీపారాధన కోరుకొని మేము ఒక శ్లోకాన్ని చెబుతాం. ఆ శ్లోకాన్ని పఠించి నమస్కారం చేసి వెళ్ళాలి. దీపారాధన చేసిన వెంటనే ఎవ్వరూ వెళ్ళొద్దు, కూర్చొని ఉండాలి. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం సమర్పయామి. నమస్కరోమి. గోదేవతా భగవానికి జై బలో. గోదేవతా భగవానికి కామధేను భగవానికి. ఓం నమః శివాయ. నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ. సకల అందరూ తప్పట్లు కొట్టండి. హర 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 మహాదేవ. అందరూ భజన చెబుతాను చేయండి పెద్దగా, ఎంత గొంతుంటే అంత పెద్దగా. హర 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 మహాదేవా. ఇంకా పెద్దగా. హర 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 మహాదేవా. హర 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 మహాదేవ. శివ 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 సదా శివ. శివ 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 కామధేను వాహన. చేతులు రెండు పైకెత్తి భజన చేయండి. హర 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 మహాదేవా. హర 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 మహాదేవ. శివ 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 సదా శివ. శివ 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 సదా శివ. మహాదేవా సదా శివ. మహాదేవ సదా శివ. సదా శివ మహాదేవా. శివ మహాదేవ. ఎంత గొంతుంటే అంత పెద్దగా కామధేనువు. వరాలు కోరుకోండి, కోరినటువంటి వరాలన్నీ ఇస్తుంది. పాల సముద్రంలో నుంచి పెళ్ళుమిగినటువంటి దివ్య మహోన్నతమైనటువంటి అమ్మ కామధేనువు. భువన భాండాలన్నీ అమ్మ యొక్క దేహంలోని నిక్షిప్తము చేయబడి ఉన్నాయి. హర 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 మహాదేవ. దిగి రాగ ఇలకే ప్రమోదం.
కూర్చొని భజన చేయండి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మహోన్నతమైన పాల సముద్రంలో నుంచి వెలువడిన దివ్య మహోన్నత తేజమే కామధేనువు. బాగా కోరికలన్నీ నెరవేర్చగలిగినటువంటి అమ్మ కామధేనువు. భువన భాండవులన్నీ అమ్మవారి పొట్టలోనే నిక్షిప్తము చేయబడి ఉన్నాయి. అందరూ కూర్చొని పెద్దగా భజన చేయండి. హర 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 మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. అందరూ కూర్చొని దయచేసి శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. భక్తులు ఎక్కడ వాళ్ళు హర 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 శంకర శివ. కూర్చునే చూడండి. దయచేసి క్రమశిక్షణ పాటిస్తూ శివ 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 శంకర శివ. ఈ ఆ ప్రాంగణం మారుమరోగాలి. ఇదే కైలాసగిరి, ఇదే అమ్మవారి నిలయం, ఇదే అయ్యవారి నిలయం. తేజోమయం సగుణమయం నిర్గుణమయం సకల దేదీప్యమాన దీపోత్సవ సమయం. అందరూ కోరినటువంటి కోరికలు నెరవేర్చేటువంటి కామధేనువుని స్వామివారు ప్రక్కనే ఉంచుకొని మన దగ్గరకు దర్శనమిస్తున్నారు. శంభో మహాదేవ శంకర శివ. హర 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 శంకర శివ. శివ 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 శంకర శివ. హర 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 శంకర శివ. శివ 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 శంకర శివ. శంకర శివ శంకర శివ. శంభో మహాదేవ శంకర శివ. హర 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 శంకర శివ. శివ 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 శంకర శివ. అందరూ చేతుల పైకెత్తి నమ పార్వతీపతయే, ఇంకా నమ పార్వతీపతయే, నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ. హర హర అనగానే పెద్దగా పాపాలన్నీ పోతాయి. శివ శివ అనగానే శుభాలన్నీ వస్తాయి. అమ్మవారు కామధేనువుని గనక కోరినా పాల సముద్రంలో కామధేనువు పుట్టింది. పాల సముద్రంలో తెల్లని ఏనుగు పుట్టింది. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని గుర్రం పుట్టింది. ఆ గుర్రం పేరు ఉచ్చైశ్రవం. అంతేకాక హాలాహలం పుట్టింది. అమ్మవారు కూడా పుట్టింది చిలుకు ద్వాదశి. ఈ పుణ్యమైనటువంటి సమయంలో, దివ్యమైనటువంటి సమయంలో, కార్తీక మాసంలో ఉసిరిక కాయ మీద, ఉసిరిక పండు మీద దీపం ఉంచి అలా వెలిగించి కళ్ళకద్దుకోవాలి. పుణ్యమైనటువంటి మహోన్నతమైన మీ ముందు దీపాలున్నాయి. అందరూ కూడా శివనామం పలకండి. హర 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 మహాదేవ్, హర 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 మహాదేవ్. ఓం నమ శివాయ. పెద్దగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 21 సార్లు అంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి. పెళ్లిళ్ళు అయిన వారికి సత్సంతానం కలుగుతుంది. సత్సంతానం కలిగిన వారికి పుత్ర పౌత్ర అభివృద్ధి జరుగుతుంది. ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది. 21 సార్లు కామధేనువు దగ్గర ఓం నమ శివాయ అని పలికితే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చేతులు రెండు పైకెత్తండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, హర
ఉండగా నమ పార్వతీ పతయే హర హర. తప్పట్లు కొట్టాలి చేతులతో గట్టిగా. నమ పార్వతీ నమ పార్వతీ పతయే హర 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 శంకర మహాదేవా హర హర శంకర మహాదేవా. ఠపాని చేతులు మోగిని అంటే మీలో ఉన్న పాపాలన్నీ రేవున ఎగిరిపోతాయి. ఇది కైలాసం, ఇది కైలాసం, ఇది కైలాసం, మహాజనుల ఆవాసం, భక్తజనుల నివాసం. ఇది కైలాసం, మహామహుల ఆవాసం, భక్తజనుల నివాసం. హర 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 మహాదేవా. ఆహా మారు మ్రోగుతున్నాయి తప్పట్లు. హర 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 మహాదేవా. శివ 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 సదా శివ. హర 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 మహాదేవా. శివ 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 సదా శివ. ఈ ప్రాంగణమంతా తప్పట్లతో మారుమ్రోగాలి. ఈ ప్రాంగణమంతా ధిమ్ 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 అని శివుడు తాండవం చేయాలి. తాండవం చేసేటువంటి విధంగా. హర 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 మహాదేవా. శివ 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 సదా శివ. సదా శివ మహాదేవా. మహాదేవా సదా శివ. అందరూ గట్టిగా తప్పట్లు కొట్టండి. హర 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 మహాదేవ. పరమేశ్వరుడు వస్తున్నాడు. అడుగో మహానుభావుడు, దేదీప్యమానమైనటువంటి శంకరుడు, ఆది శంకరుడు, దేదీప్యమానంగా భక్త వశంకరుడు, అఖనాశంకరుడైనటువంటి స్వామి. ఎవరు లేవకండమ్మా, అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి, ఎవరు లేవకూడదు. హర 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 మహాదేవా. శివ 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 సదా శివ. మహాదేవా సదా శివ. మహాదేవా సదా శివ. ఢమ 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 ఢమరు బజా. ఢమ 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 ఢమరు బజా. ఓం నమ శివాయ. శివుడు పరమేశ్వరుడి దగ్గరికి వస్తున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర 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 మహాదేవ. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి. ఆది పరాశక్తి పాలయమాం. ఆది పరాశక్తి పాలయమాం. ఆది పరాశక్తి పాలయమాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి. అమ్మవారికి కూడా తప్పట్లు బాగా ఉండాలి. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి. ఆనంద రూపిణి పాలయమాం. అందరూ కూర్చోవాలి. ఆనంద రూపిణి పాలయమాం. బ్రహ్మానంద రూపిణి పాలయమాం. పరమానంద రూపిణి పాలయమాం. జయ బోలో హరశంకర స్వామి వారికి జై. కామధేనువు అమ్మవారికి జై. సకల శుభములు కలిగించేటువంటిది కామధేనువు.
చెవులలో గాని, కొమ్ములలో గాని, పొదుగులలో గాని, కాళ్లలో గాని, తలకాయలో గాని, వీపులో గాని, సర్వ అవయవములలో